హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మొక్కజొన్న వడలు క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే ఏం చేయాలి? ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. నా ఛానల్‌ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొక్కజొన్న వడలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలేమిటో తెలుసుకుందాం. స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, బియ్యం పిండి, శనగపిండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1:30 కప్పు స్వీట్ కార్న్ వేయాలి. నేనైతే ఫ్రోజన్ స్వీట్ కార్న్ వాడానండి. ఎవరైతే మామూలు స్వీట్ కార్న్ వాడతారో వాళ్ళు ముందుగా స్వీట్ కార్న్‌ని ఉడకబెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్‌ని ఆ బౌల్‌లో వేయాలి. తర్వాత ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలనేవి చాలా సన్నగా తరమాలండి. తర్వాత ఒక అరకప్పు క్యారెట్. క్యారెట్ అనేది పిల్లలకి చాలా మంచిదండి. హెల్త్‌కి కూడా మంచిది. తర్వాత కొంచెం అల్లం తురుము. నేను అల్లం తురుము వేశానండి ముక్కలు వేయకుండా. పిల్లలు ముక్కలు వేస్తే ఇష్టపడరు గదా! అందుకని తురుము వేశాను. కొంచెం పచ్చిమిర్చి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే వేశానండి. తర్వాత 3 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు శనగపిండి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్. సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలండి. దీంట్లో అయితే వాటర్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే మనం వేసిన ఐటెమ్స్ అన్నింటిలో తేమ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత వడ అనేది షేప్ కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి వడ వేసి ట్రై చేయండి. కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. కొంచెం మీడియం సైజ్‌గా వస్తే క్రిస్పీగా కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది వడ. ఇలా సైడ్‌లు కూడా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటా ఉంటే వడ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా సెట్ చేసుకుంటే వడ అనేది నీట్‌గా వస్తుంది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వడ అనేది ఒక్కొక్కటిగా చేసి దాంట్లో వేయాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే వడ ఈవెన్‌గా వేగుతుంది. అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. కదిపితే ఈవెన్‌గా వేగుతుంటాయి.
గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడు తీసేయొచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే మొక్కజొన్న వడలనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.